హాయ్ ఫ్రెండ్స్, సండే అప్డేట్ ఏంటనేది చూద్దాం. మనం ఇక్కడ సేవింగ్ ఆర్డరు ఎలా ప్రాసెస్ సేవ్ చేశారనేది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చి మ్యాజిక్ స్లేట్లో సేఫ్ అని రాయాలి. అందరూ కూడా ఎవరిదైతే సేఫ్ అనేది తుడిచిపోకుండా ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్లు లెక్క. అక్కడ ఉండదో తుడిపోయిద్దో దాళ్ళు అన్సేఫ్ అన్ను. ఇక్కడ ఎవరు సేవ్ అయ్యారంటే ఫ్లోరా గారు, సంజన గారు ఇద్దరు సేఫ్ అయ్యారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి శ్రీజ సేవ్ అవుతుంది. ఎలా అంటే లంచ్ బాక్స్లో ఒకటేమో రెడ్ ఒకటి గ్రీన్ అని ఉంటుంది. గ్రీన్లో వచ్చిన వాళ్ళకి సేవ్ అవుతారంటే శ్రీజకి గ్రీన్ అనే బాక్స్ వచ్చింది, సేవ్ అయిపోయింది. థర్డ్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ పెడితే దాంట్లో 6 పడాలి. 6 పడితేనే వాడు సేవ్ అయినట్లు లెక్క. రీతుకు 6 పడింది, రీతు సేవ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి దివ్యనిఖిత, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు. దీంట్లో దివ్యనిఖిత సేవ్ అయిపోయింది, హరీష్ గారు హెల్మెట్ అయిపోయారు. ఆ తర్వాత ఒక వీడియో ప్లే చేశారంట. ఆ వీడియో ఏంటంటే శ్రీజ, ఫ్లోరా గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. శ్రీజ చెప్తుందంట ఫ్లోరా తోటి, సంజన గారికి ఎందుకు నువ్వు సర్వెంట్లా పనిచేస్తున్నావు, నువ్వు సర్వెంట్ లాగా ఉన్నావు అక్కడ, ఆమె చెప్పి నేను చేస్తున్నావు అన్నట్టు దాంట్లో చెప్తుందంట ఫ్లోరా తోటి. అది చూపించారంట. చూపించి నాకు సార్ అయితే చెప్పడం ఏందమ్మా, సర్వెంట్ లాగే ఉంది, సర్వెంటే ఆమె అని చూపించారంట. నువ్వు బాగా చెప్పావు శ్రీజ అని అన్నారంట. నెక్స్ట్ మధ్యలో సంజనాకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంట. వెంటనే ఎమ్మానేల్ ట్యాబ్లెట్ వేయగానే కొంచెం బాగా అయిపోయిందంట. తనుజకి, భరణి గారికి ఒక గేమ్ పెట్టారంట. అదేంటంటే భరణి గారికి ఇష్టమైన 3 వస్తువులు తనుజ పగలగొట్టాలి, తనుజకి ఇష్టమైన 3 ఇష్టమైన వస్తువులు భరణి గారు పగలగొట్టారు. ముగ్గురు పగలగొట్టారంట, ఇద్దరు పగలగొట్టారంట 3 వస్తువులు. పవన్కి, కళ్యాణ్కి ఒక గేమ్ పెట్టారంట. అది మెంటల్గా ఆలోచించేసేది. దానికి డెమాన్ గెలిచాడంట. కానీ నాకు సార్ సంతృప్తి చెందలేదంట, మీ ఇద్దరికి మైండ్ తక్కువే అన్నట్టు మాట్లాడారంట. నెక్స్ట్ గెస్సింగ్ టాస్క్లో కళ్యాణ్కి కాఫీ పౌడర్ వచ్చిందంట. కాఫీ పౌడర్ వస్తే అది తీసుకెళ్ళి తనుజాకి ఇచ్చాడంట. మరి తనుజ సీజన్ అంతా కాఫీ తాగకూడదు కదా, మరి తాగిద్దులో చూడాలి. తర్వాత డెమాన్కి ఒక వస్తే అది తీసుకెళ్ళి శ్రీజాకి ఇచ్చాడంట. మరి పూర్తి అప్డేట్స్ అనేది చూద్దాం. ఇవి సండే అప్డేట్స్.